హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు వంత తెలుగు వ్లాగ్స్. నా ఛానల్లో మా అమ్మాయి. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఏంటంటే మా స్నేహ వచ్చేసి గెస్ వాట్, ఒక రెసిపీ చూపిస్తుందంట. అది ఏంటన్నది తన్నే అడుగుతాం. ఏం చెప్పు. ఓరియో కేక్ ఇడ్లీ. ఈ ఓరియో కేక్ ఇడ్లీ అంట. అయితే అది స్నాక్స్ కింద చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎప్పుడు క్రేవింగ్ వస్తే అప్పుడు అన్నట్టు తనకి ఇప్పుడే క్రేవింగ్ వచ్చింది. ఏమైందంటే ఇప్పుడు రీల్లో చూసాను అనమాట, అది వెంటనే తినాలనిపించింది. ఏదో ఓరియో బిస్కెట్స్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ట్రై చేద్దాము, ఎలా వస్తుందో అవుట్పుట్ అయితే మనకు తెలియదు, బట్ ట్రై చేద్దాం అని చెప్పి ఓకే. అయితే అది ఏంటి ఎలాగా అన్నది తను చేస్తూ మీకు చెప్తుంది అనమాట. ఒకసారి అవి ఏమేమి కావాలి ఏంటనేది చూసేద్దాం. సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి ఇడ్లీ రెసిపీ అన్నది చూసేద్దాం. బిస్కెట్స్తో ఓకేనా, కేక్ ఇడ్లీ అనమాట బిస్కెట్స్తో. ఓకే, ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఓరియో బిస్కెట్స్, వాటికున్న క్రీమ్ ఇలా వేరు చేసి పెట్టుకోవాలి. నా దగ్గర అయితే 3 ప్యాకెట్స్ ఉన్నాయి కాబట్టి 3 ప్యాకెట్స్ వేసుకున్నాను. షుగర్, ఇది బేకింగ్ పౌడర్, ఎగ్, చాక్లెట్. ఏ చాక్లెట్ అన్నా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. డార్క్ చాక్లెట్ తీసుకున్నావా? ఇది వంట సోడా, మనకి బేకింగ్ సోడా అయినా పర్వాలేదు, మనం ఇంట్లో వాడే వంట సోడా అయినా పర్వాలేదు. మిల్క్ కాచి చల్లార్చినవి, అవి మైదా, కాచి చల్లార్చిన మిల్క్ అనమాట. అంటే పచ్చివి కూడా పోసుకోవచ్చేమో మన ఇష్టం. ఇంట్లో అయితే కాచి చల్లార్చినవి ఉన్నావు కాబట్టి వాడేస్తుంది. ఇప్పుడైతే బిస్కెట్స్ మిక్సీ జార్లో వేసింది, పౌడర్ చేసుకోవాలి దీన్ని. ఓకే, ఇప్పుడు కొంచెం ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ కూడా వేసుకుందాము. మళ్ళీ బ్యాటర్లో కలవాలి కదా మనకి, సో పౌడర్ చేసుకుంటే బెటర్. అది దీంతోనే చేసుకుని అయితే ఒక్కసారి తిప్పా, ఇంకా నలగలేదు బిస్కెట్స్. నలగకుండానే వేసుకోవాలి, అప్పుడే కొంచెం షుగర్. ఇది ఎన్ని స్పూన్లు ఉంటుంది? ఫర్ సపోజ్ ఒక 6 స్పూన్స్ ఉంటుందా? ఉంటుంది. ఓకే, షుగర్ తక్కువనే వేసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ క్రీమ్ లోను బిస్కెట్స్ లోను ఉంటది కాబట్టి. క్రీమ్ కూడా యాడ్ చేయాలా మళ్ళీ? క్రీమ్ అంటే పైన వేసుకుంటాం కదా, అది డబుల్ బాయిలింగ్ మెథడ్ లో చేస్తాను. ఓకే ఓకే, అలా అనమాట. ఇంకొకసారి తిప్పేసి ఇలా పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది ఒక బౌల్లో తీసుకుని స్పూన్తో తీసేసేలేదు. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. ఏంటంటే ఇంగ్రీడియంట్స్ చూపించాం కదా ముందు, బిస్కెట్స్, షుగర్ ఇవన్నీ ఓకే, కానీ ఇక్కడ మైదా అయితే అవసరం లేదు, క్రీమ్ అవసరం లేదు మనకి. ఎందుకంటే ఇందులో వచ్చిన క్రీమ్ ఉంది కదా, మనం అది కూడా వేసుకోక్కర్లేదు. అది పైన ఓన్లీ డెకరేషన్కే అనమాట. ఇప్పుడు మైదా ఎందుకు వద్దనంటే ఇది రీల్ సగం చూసి స్టార్ట్ చేసింది. వీళ్ళ క్రేవింగ్స్ ఇలా ఉంటాయి అనమాట. ఏంటంటే దీంట్లోనే మైదా ఉంటుంది కాబట్టి మనకి బిస్కెట్స్లో ఇంక మైదా అవసరం లేదు. ఇంకా ఉన్నవైతే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఎగ్, పాలు, క్రీము, చాక్లెటే అనమాట. ఇప్పుడైతే బిస్కెట్స్, షుగర్ వేసి మనం మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేస్తుంది, ఇంకా బేకింగ్ సోడా వేస్తుంది. కొంచెం కొంచెం వేసుకోండి, అది పొంగడానికి అనమాట. సోడా అన్నది అది ఇడ్లీ పొంగడానికి అనమాట. వీళ్ళు చేసే ఇలా ఉంటాయన్నమాట వంటలు, సగం హిట్ సగం పట్టు. ఇంక సరే, వాళ్ళకి కూడా రావాలి కాబట్టి ఒక్కోసారి పట్టు అయినా మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి మనం కూడా చేసేద్దాం, చూద్దాం వీళ్ళు చేస్తుంటేనే. మిక్స్ చేసావా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎగ్ వేస్తుంది అనమాట. ఓ నో, ఎగ్ పగలట్లేదు. పక్కన పెట్టు, కట్ చేయి. మరి ఎగ్ కట్ చేయి. బాగానే కట్ చేసావులే. ఓకే, ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకో. ఎగ్ మిక్స్ చేసి కొంచెం. అయ్యో చిచ్చి, చిచ్చి అంటే అలా తింటారే మిగతా వాళ్ళు కలపడానికి. చేతులకు అంటుకుపోయింది మా. చేతులకు అంటుకోవడం వల్ల చిచ్చి అన్నాం అనమాట. ఇంతకీ ఇంగ్రీడియంట్ బాగుంది, అది వేస్తేనే టేస్ట్ మనకి. ఇప్పుడు అసలు బాగా మిక్స్ చేసుకోవాలి, కొంచెం కరెక్ట్ జారుగా చేసుకోవాలన్నమాట.
అంటే మన దోశల పిండి ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి ఇది. యా ఓకే. ఇంకొన్ని పోసి, అయ్యో ఇది పాలు కూడా అవసరం లేదు, ఒక్క చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది మనకి. చిన్న కప్పుడు ఉంటే సరిపోతాయి. యా అంటే నాకు 3 ప్యాకెట్స్ కాబట్టి అంతైతే సరిపోయింది. మేబీ ఇంకా ఎక్కువ చేసుకుంటే పడతాయి. అయితే మనకి ఫస్ట్ టైం కాబట్టి మా మేడం ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి కొంచెం అన్నీ ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నారు. అంటే ఎంత పడితే నాకు తెలియదు కదా. సరే వాళ్ళు ఎలా చేసినా మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. యా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఓకే బాగా మిక్స్ చేసాం. ఇంకా చెయ్యి. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అయ్యో ఇంకొన్ని పాలు పోయాలి. మరి గరిటె తిరగనంత కాదు. మిల్కీవే మంచి కలర్ఫుల్గా ఉంది పాలు పోయంగానే. పైన తెల్లగా కిందంతా బ్లాక్గా. అదే మిల్కీవే మన గ్యాలక్సీ. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని దానికి నెయ్యి రాయాలా? బటర్ కానీ గీ కానీ ఏది ఉంటే అది. సీజనింగ్ కొంచెం ఎక్కువ రాయి. నేనైతే నెయ్యి రాస్తున్నాను. ఎవరి దగ్గర బటర్ ఉంటే రాసుకోండి. బటర్ అయితే బెటర్. రేమింగ్ కలిగింది కదా. ఓకే అలా అన్నిటికీ రాసేసుకుని బ్యాటర్ అనేది వేసుకోవాలి. లైట్ రావట్లేదు ఏంటో. ఆన్ చేసే ఉంది. ఓకే బ్లాక్ ఓరియో బిస్కెట్లు ఇందులో ఇడ్లీ పాత్రలో ఒక బిస్కెట్ పెట్టినట్టు కెమెరాకి. అయితే నీకు వేయడం రావట్లేదేమో, నేను వేసి ఇస్తాను. అప్పుడు చాక్లెట్ పెడితే కానీ ఇక ఎత్తుకో. నెక్స్ట్ అన్నిట్లో వేసిస్తాను నేను. అమ్మ అంతంత వేయకూడదమ్మా. ఫస్ట్ చాక్లెట్ పెట్టడం కష్టం అవుతుంది. చెప్తా. అమ్మ నేను చేస్తుంటా. నువ్వు చేస్తే ఎప్పటికి అవుతుంది నూనె. ఎప్పటికప్పటికి అంతసేపు నేను కెమెరా మీద నుంచోలేనమ్మా. నువ్వు చేసినప్పుడు నుంచుంటావు కదా, అలాగే నుంచో. నేను చేసినప్పుడు చాలా అక్కడ సరే చాలా ఇంక ఉండు నేను చెప్తాను. ఉండు నీకు తెలియనప్పుడు చెప్తాను కదా. ఎన్ని ఇడ్లీలు వస్తాయంటావు అలాగా? ఏమో మరి. దానికి తేడా చూడు. నేనే కరెక్ట్ వేసాను, నువ్వే రాంగ్ వేసావు. కరెక్ట్ వేసావు కానీ ఇలా కాచలేదు. ఓకే నీట్గా వేసాను. ఓకే ఇక అదే మదర్ అంటే మరి. అందుకే నీ హెల్ప్ తీసుకున్న తర్వాతే చేస్తున్నాను, లేదంటే నువ్వు బయటకు వెళ్ళినప్పుడే చేద్దు నేను చెప్తాను. ఓకే ఇక ఇప్పుడు నేను ఈ చాక్లెట్ తీసుకున్నాను కదా, కరిగిపోతుంది అప్పుడే. కత్తిరి పట్టుకోవాలబ్బా, చాకు పట్టుకోరు. ట్రై చేద్దాం, కొత్తగా రీల్స్లో చూసాం కదా. అంటే వాళ్ళ కత్తి అంటే షార్ప్గా ఉంటుంది, మన కత్తి ఉంటుంది కదా. యా ఇదిగో ఇప్పుడు ఇంత ఉందా? అంతంత కూడా అవసరం ఉండదేమో. హాఫ్ వేద్దామంటావా? అంటే చిన్నవి కదా మనవి ఇడ్లీ పాత్రలు, అందరూ ఆఫ్ చేస్తే. చాక్లెట్ ఎక్కడికి ఎగిరిపోయింది. ఓకే తర్వాత చూద్దాం లేదు కానీ చేత్తో కట్ చేయి. ఓకేనా? ఆ 2 పీసెస్ కింద చేస్తే అందులో అంత ఎందుకురా. ఓకే ఇప్పుడు మళ్ళీ దీని మీద బ్యాటర్ వేసుకోవాలి.
అలా ఫిల్ చేసేసుకోవాలి అంతా. అంతా అలా ఫిల్ చేసుకోవాలి అన్నీ కూడా. మిగిలినవి అన్నీ చేసేసాక అప్పుడు ఓకే. ఓకే, ఇప్పుడు చాక్లెట్ వేసాక ఇలా ఫిల్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుని మామూలు మన ఇడ్లీకి ఎలా బాయిల్ చేసుకుంటే అలా వాటర్ పోసుకున్నాం. స్టవ్ వెలిగించేసుకుని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మామూలు ఇడ్లీలు ఎలా బాయిల్ చేసుకుంటామో అలా చేసేసుకోవడం. ఇవి 1 by 1 పెట్టుకొని ఎలా వస్తే అండ్ అవుట్పుట్ అయితే నాకు తెలీదు, బట్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట. హిట్టా ఫట్టా మ్యాక్సిమం హిట్ అవుతాయిలే అనుకుంటున్నాం, అంతే అంతే, ఏం చేయలేం. అయితే దీని మీదకి ఇప్పుడు క్రీమ్ ప్రాసెస్ ఎలాగా ఏంటన్నది ఇవి పక్కకు షిఫ్ట్ చేసేసి ఇక్కడ చూపిస్తుంది. గిన్నె అయితే పక్కన పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు మనకి ఓరియో బిస్కెట్లో క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ అన్నది ఇక్కడ ఎలా తయారు చేసుకోవాలి ఏంటన్నది చూపిస్తుంది అనమాట. పద్ధతిలో చేస్తుంది అనమాట. క్రీమ్ వచ్చేసి ఓరియో బిస్కెట్లు క్రీమ్ చూపించు. అందులోనే ఇందాక మనం చాక్లెట్ వేసుకున్నాం కదండి, వాటికి బిస్కెట్ కేకులకి లోపల పెట్టిన చాక్లెట్ కొంచెం ఉంటే అది ఇందులో వేసి ఇప్పుడు ఇది క్రీమ్ కింద తయారు చేస్తుంది. నీళ్ళు వేడెక్కాక కొంచెం పాలు పోసి అది క్రీమ్ లాగా అయితే చేస్తుంది. అయితే వాటర్ అలా బబుల్స్ వచ్చేటప్పుడు మనం ఈ క్రీమ్ అన్నది పెట్టుకోవాలి. ఇప్పుడు అలా డబుల్ బాయిలింగ్లో అంతా పెట్టుకొని కొంచెం కొంచెం కరిగించుకోవాలి. ఇందులో కొంచెమే పాలు యాడ్ చేస్తున్నాను, చాలా కొంచెం. చూసుకుని యాడ్ చేసుకుంటూ చాక్లెట్ కొంచెం కిందకి పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే త్వరగా నువ్వు వాటర్లో డిప్ చేయట్లేదు గిన్ని. ఓకే, వేడికి వాటర్లో డిప్ చేస్తేనే కదా అది కరుగుతుంది, లోపలికి వెళ్ళిపోద్ది బబుల్స్ వల్ల. చూసుకో. ఓకే, పల్ల నుంచి అలా క్రీమ్ కరిగేదాకా, చాక్లెట్ కరిగేదాకా మెల్ట్ అవ్వాలి. ఇది ఓన్లీ డెకరేషన్ కేనండి, ఎవరైనా ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే అలాగే తినేయచ్చు. అంటే మనం అందులో వచ్చిన క్రీమ్ వేస్ట్ చేసుకోకుండా అలా చేసుకుంటున్నాం అనమాట. అది ఓన్లీ ఓరియో బిస్కెట్స్ తోనే కాదు, నార్మల్ బిస్కెట్స్ తో అయినా చేసుకోవచ్చు. కానీ మన దగ్గర ఓన్లీ చాక్లెట్ ఒకటి ఉన్న క్రీమ్ ఇలా చేసుకోవచ్చు, బాగుంటది కదా. అవి పిల్లలు సరదా పెడుతున్నారు అనేసి సరదాగా ఇలా అనమాట. అంటే తినడానికి టెంప్టింగ్ గా ఉంటేనే కదా మనకి కళ్ళకి ఇంపుగా ఉంటే నోటికి రుచిగా ఉంటది అనమాట. ఇది క్యారమెల్ చూడడానికి, అంటే చాక్లెట్ కలర్ అలా ఉంది కాబట్టి అది అలా తయారైంది. కొంచెం అంటే డార్క్ చాక్లెట్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ లోకి ఇంకా బాగా వస్తుంది. స్మూత్ మిల్క్ అంటే ఇది, సో అందుకని ఇలా ఉంది అది. సరే, ఇలా చేసి పక్కన పెట్టుకుంటే అప్పుడు కేక్ మీద కేక్ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు అనమాట. ఓకే, సార్ గరిటతో ఇలా ఇంకా కరగాలి, ఇంకా కరగాలి. అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంది ముక్కలు. ఇంకా కండెన్స్డ్ మిల్క్ అది ఉంటే కొంచెం ఇంకా బాగుంటుంది, స్మూత్నెస్ వస్తుంది. మనం ఏమి రెసిపీ ఏంటంటారు అది మనం ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటున్నాం కాబట్టి క్యారమెల్ లాగే ఉంది నాకైతే. చాలా బాగుంది. ఓకే, ఇంకా పెద్దామా? పెద్దాం. ఆ వేడికి ఇంకా కరిగిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. టేస్ట్ ఎలా ఉంటుందో అది డెకరేట్ చేశాక చూసుకుందాం. ఓకే, ఆపేస్తాను. ఓకే, ఒకసారి ఇలా ఇలా చూపించు గరిటతో. ఓ, ఇప్పుడు ఇవైతే అయిపోయినాయో లేదో చూద్దాము. అయితే ఒకసారి మూత తీసి చూద్దాం. ఓ వావ్, భలే పొంగినాయి, కప్ కేక్స్ లాగా ఉన్నాయి. అయితే తయారైపోయినాయి. కొంచెం కలర్ అయితే నిమిషం ఇలా ఉండదు, పెద్దగా అంటుకోవట్లేదు, తయారైనాయి. అంటే మధ్యలో చాక్లెట్ పెట్టాం కదా మనం, చాక్లెట్ అనమాట ఇది. ఓకే, ఇది ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టాము, తర్వాత సిమ్ లో పెట్టాము అనమాట. అప్పుడు ఇలా ఒక 5 నిమిషాలు సిమ్ లోను, ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో.
ఓకే ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఆఫ్ ఇట్. బాగుంది. ఎప్పుడెప్పుడు అని వెయిటింగ్. ఈ లోపు అయితే నేను ఇంకో పని చేశాను ఓరియోతో. రండి, అది చూపిస్తుంది. నువ్వే చూపి. ఇంట్లో ఉంది. ఏం చేశాను ఏంటంటే అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ తినాలని క్రేవింగ్ వస్తుంది కదా, అప్పటికప్పుడే బజార్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకునేంత టైం ఉండదు, ఏముండదు. కాబట్టి ఓరియో ఐస్ క్రీమ్ ఓపెన్ చేయి. ఎలా చేస్తారు ఏంటన్నది కూడా కావాలంటే కామెంట్ చేయండి, ఒకసారి చేసి చూపిస్తుంది మళ్ళీ. యా, ఎలా ఉంది చెప్పు. అయితే ఇందులో స్టిక్ వేసుకుంటే ఇలా తీసుకుని తినొచ్చు. వీళ్ళు స్టిక్ వేయలేదు, కట్ చేసుకుని తింటారంట ప్లేట్లో పెట్టి. అది ఎలాగే ఏంటంది ఇక్కడ చూపిస్తాను. ఐస్ క్రీమ్ ర్యాపర్లో, ఓరియో ర్యాపర్లోనే వేశారనమాట. చూసారు కదా, ఐస్ క్రీమ్ లాగా. యాక్చువల్లీ ఇది కూడా ఫస్ట్ టైమే. ఎలా వస్తుంది ఏంటో అనుకుంటూ చేసాము, బట్ సక్సెస్ఫుల్. చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. దీనికి స్టిక్ ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టుకుని తినేస్తే ఐస్ క్రీమ్ స్టిక్ చాలా బాగుంటుంది. అయితే కాకపోతే ఐస్ క్రీమ్ స్టిక్స్ దొరకలేదు నాకు టైంకి. సర్లే అని ఇంకా పెట్టేశాను అనమాట. ఓ టేస్ట్ ఇట్. కానీ ఇవి ఈ టైంలో తినకూడదు, ఎందుకంటే వింటర్ కాబట్టి. వింటర్ వైబ్స్. సమ్మర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే వింటర్లో మిరపకాయ బజ్జీలు ఎవరన్నా తింటారు, ఐస్ క్రీమ్ తినేవాడే పెద్ద తూపు అంటావా? ఎస్ డాడీ. చాలా పుచ్చుకుంటూ జాగ్రత్త. ఎలా ఉంది? ఒరియొద్దు అంటావు కదా. తినకూడదు కానీ ఎక్కువ ఓరియో. యా, దా నువ్వు కూడా టేస్ట్ చేసింది నేను. ఫస్ట్ టేస్ట్ చేసింది అయితే వీళ్ళు అనమాట. అయితే స్నేహ చేసింది కదా, మేమందరం టేస్ట్ చేసాం. ఇది స్నేహకి. కూల్, చాలా బాగుంది. ఓకే, ఈ పైన లేయర్ కొంచెం తీసేయండి. అది కొంచెం ఎలా వస్తుంది అంటే టేస్ట్ వాటరీ టేస్ట్ అలా వస్తుంది అంటే ఇది అనమాట. అడక్కి వెళ్ళిపోతూ ఉంటది కదా, పైన డీప్లో పెడతాం కదా, క్లాట్ అయ్యేలాగా కొంచెం పైకి పాలు తేలుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. టేస్ట్ కొంచెం అదోలా ఉంటది, కానీ పర్లేదు, తినేట్టే ఉంటది. ఎవరికైనా ఇష్టం లేకపోతే అది తీసేయచ్చు. వావ్, ఇలాగా కొంచెం బయటకు తీసి పెట్టేసుకుని చల్లార్చుకుంటే బెటర్ అనమాట. ఇది యాక్చువల్లీ చాక్లెట్ పైన పెట్టడం వల్ల అలా వచ్చేసింది, బట్ కేక్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇవి అయితే చల్లారిపోయినాయి అనమాట. మనం తీసుకుందాం దీనిలోంచి. ఓవా, యో కింద చాక్లెట్ ఉండడం వల్ల కింద కొంచెం కరిగింది. అయితే ప్లేట్లో చూపించు. ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. మొత్తం అన్ని ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. కానీ ఎక్కడ అంటుకోకుండా మళ్ళీ నీట్గా వచ్చి అన్నీ ఇలా పెట్టేసుకుందాం. చూసారా, ఇలాగైతే వచ్చినాయి అనమాట ఇడ్లీలు. ఆ పక్కన మా మమ్మీ గిన్నెలు తోముకుంటున్నారు. సో అదనమాట సౌండ్. అంటే ఇడ్లీలు కాదు, ఇది ఓరియో కేక్ ఇడ్లీ. ఇంతకీ దాని మీద క్రీమ్ తయారు చేశారు, అది వేయలేదు. వేసి చూపిస్తాను చూడండి. క్యారమిల్ లాగా అయితే వచ్చేసింది క్రీమ్. ఒకసారి మళ్ళీ బాయిల్ చేసుకుని, అదే డబల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టుకుని వేసేసి చూపిస్తాను మీకు. ఇదైతే ఇప్పుడు దీని మీద ఇలా, అవును
ఇంకా కొంచెం కింద తెచ్చుకోవచ్చు. అటువైపు కూడా అంత క్లమ్జీగా వేస్తే బాగోదు. అంతే, ఒక్క లేయర్ అలా పల్చగా వేయాలి. ఫోటో తీ తమ్ముళ్ళకి. ఏంటి ఏవి చూపించు ఇప్పుడు. ఇదిగో రెడీ టు ఈట్. ఇలా తిప్పు, ఇటు తిప్పితే బాలే. ఓకే, ఇడ్లీ కేక్స్ అంటే మనం తింటాం కదా అని క్లమ్జీ చేస్తాను. తీసుకోండి. టేస్ట్ నిజంగా ఎలా ఉందో చెప్పు, రియల్గా. అంటే అది చేస్తావు ఒకలాగా, నేను చేస్తావు ఒకలాగా చెప్తావు కదా. లోపల చాక్లెట్ వచ్చిందా? రాలేదు ఇంకా. చాక్లెట్ తిని చెప్పు. బై ఏమన్నా ఆనందమా? తీసుకో, వద్దులే నువ్వే తీసుకో. నాకు క్రీమ్ ఎక్కువ ఉన్నది వద్దు, క్రీమ్ తక్కువ ఉన్నది. అబ్బా భలే ఉన్నాయి చూడడానికి ఇందులో. అయ్యి బాబు ఎంత క్రీమ్ వేసా నేను తెలియను. నువ్వు నమ్మ తగ్గోటి వస్తుంది. లోపల చాక్లెట్ లేదేంటి? వచ్చింది లోపల చాక్లెట్. బాగుందా నిజంగా? ప్రామిస్. కేక్ లాగా స్పాంజీగా బాగుంది. అసలు నన్ను అడిగితే కప్ కేక్స్ బదులు ఇలా చేసుకుని అంటే బాగుంటుంది కదా. చాలా బాగుంది. వీళ్ళిద్దరు చాలా బాగుంది, చాలా బాగుంది అంటే వీళ్ళిద్దరు ఎలా చూస్తున్నారు. కానీ ఎక్కువ ఓరియో బిస్కెట్స్ వాడకూడదు కాబట్టి తక్కువ వాడు. అదే వేరే బిస్కెట్స్ తో చేసుకోవచ్చు. చాక్లెట్ ఫ్లేవర్ లో వేరే గుడ్డే ఉన్నాయి కదా, అలాంటివి కూడా వాడుకోవచ్చు. యా చాలా బాగుంది. నేను టేస్ట్ చేస్తా. నువ్వు కూడా టేస్ట్. డాడీకి నచ్చింది, నాకు నచ్చింది. ఇప్పుడు నీకు తమ్ముడు గాడికి. చాలా బాగున్నా. ఇంకా వస్తున్నాడు. అది కేక్ ఇది చేయరా, హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. కానీ బాగుంది, క్రీమీ క్రీమీగా స్మూత్గా. అంత క్రీమ్ వేసుకోక దగ్గు వచ్చేస్తుంది. నూనె డిప్ చేసుకుని తినేస్తున్నారు మరి ఏదో డోనట్ లాగా. బాగుందా? ఇలా తిరుగు, ఇలా తిరుగు. బ్లాక్గా పడుతున్నావు ఏంటో మరి ఇందులో. ఓకే ఓకే, ఎలా ఉంది మన సబ్స్క్రైబర్ చెప్పండి. నచ్చిందా వీడియో? ఫట్ ఏం అవ్వలేదు కానీ హిట్టే, సూపర్ హిట్టే. పర్వాలేదు, 100కి 100 మార్క్స్ వేయచ్చు దీనికి. ఎలా వచ్చింది ఏంటన్నది కామెంట్ చేసి, ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.